లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. అంటే అంత స్పాన్ ఉంది ఫిల్మ్ లో, అలా బాగా చూపించారు. అభిషేక్ గారి విజన్, డిఓపి తీయటము, కళ్యాణ్ రామ్ గారి యాక్టింగ్, అందరూ ఇంకా అదిరిపోయింది. యాక్చువల్లీ చాలా బాగా వచ్చింది. మీరు సాంగ్స్ మొత్తం మొత్తం చేశాను. సోలో కార్డ్ సింగిల్ కార్డ్ అండి ఈ ఫిల్మ్ కి. ఓకే, సో చాలా బాగా వచ్చింది. హ్యాపీ. అదే చూడాలి 29th. తర్వాత మళ్ళీ స్పిరిట్ కూడా మీరే అని చెప్పేసి వస్తా ఉంది. ఎప్పుడు మీకు 4-5 నెలల నుంచి నడుస్తూ ఉంది అది. అవునండి, ఇంకా అది అదే ఇంకా స్టోరీ ఇంకా ఇచ్చేయలేదు అనుకుంటున్నాను. చెప్పాడా ఆల్రెడీ? మీకు ఏం చెప్పలేదు ఇంకా. దీని అయిన తర్వాత అదే నెక్స్ట్ టీమ్ కు ఉంటుంది, లైక్ ఉంటుంది అన్నాడు. అవును, నెక్స్ట్ మళ్ళీ మనం కలిసి పని చేస్తామని చెప్పాడా? చెప్పారండి. అదే సార్, నెక్స్ట్ ఉంటే స్పిరిట్ అయినా స్పిరిట్ ఉంటుంది. అదే ప్రభాస్ గారిది. సో ఆయన ఇప్పుడు కల్కి సలారు మారుతి డైరెక్షన్ లో ఒకటి, తర్వాత అది కల్కి ఉంది. అవునండి, తెలియదు నాకు నెక్స్ట్ ఏ ఫిల్మ్స్ తెలియదు. ఆల్రెడీ ఇదైతే సలార్ అయితే రిలీజ్ కదా 22nd. అదే కొద్ది బ్రేక్ తీసుకొని దాని మీద కూర్చుంటానని చెప్పారు. ఇమీడియట్ ప్రాజెక్ట్ అయితే సందీప్ స్పిరిట్ కదా. అవునండి, సేమ్ దానికి కూడా ఓన్లీ బిజీ ఏమైనా ఉంటుందా, లేకపోతే మ్యూజిక్ కూడా ఏమైనా ఉండే అవకాశాలు ఉంటాయి? తెలియదు, ఐడియా అది సందీప్ గారి ఆయన థాట్, ఆలోచన. ఆయన కథ ప్రకారం వెళ్తారు యాక్చువల్లీ. సో ఎలాగా ఏంటి పాయింట్ అయితే ఏమన్నా ఐడియా ఉందా? చెప్పడా మీతో? ఏమి అసలు నాకు చెప్పక్కర్లేదు. నాకు ఏం దాని గురించి ఏమి రివీల్ చేయలే. ఓకే, అది మంచి స్టోరీ రామి, నేను చెప్తాను వచ్చి అని చెప్పారు. నరేట్ ఇస్తాను. ఇంకా చేయాలేమో, ఇంకా రైటింగ్ ఉంది దానికి. మేబీ కంప్లీట్ అవగానే వస్తానని చెప్పారు. లిస్ట్ అయితే వస్తా ఉంది సందీప్. అది ఎంతవరకు నిజం అనేది మీలాంటి వాళ్ళకే తెలియాలి, ఆయనకు క్లోజ్ గా ఉండే వాళ్ళకి. స్పిరిట్, దాని తర్వాత అల్లు అర్జున్ తోటి, ఆ తర్వాత మహేష్ బాబు తోటి అని అది తెలియదు. బట్ అల్లు అర్జున్ గారిది ఉంది యాక్చువల్లీ. అవునా? నెక్స్ట్ స్పిరిట్ తర్వాత అది అందరికి తెలుసు, నేను చెప్పక్కర్లేదు. ఆ తర్వాత ఇంకా లైనప్ ఏదో డెవిల్ అనేది చెప్పాను. యాక్చువల్గా ఇది కాదు, మహేష్ కి చెప్పింది డెవిల్ అనేది అని అన్నారు. కొంతమంది నమ్ముతున్నారు, కొంతమంది నమ్మట్లేదు. తెలియదు, అది నాకు కూడా తెలియదు. అది ఏం కథ ఏంటనేది. యానిమల్ ని యాక్చువల్గా మహేష్ చేయాల్సి ఉంది, మహేష్ కాదనేటప్పటికి రణబీర్ తో చేశారని వస్తుంది కదా. తను చెప్పినా నేను ఇది కాదు, అవునండి నేను చెప్పిన తను చెప్పినా కొంతమంది నమ్ముతున్నారు, కొంతమంది నమ్మట్లేదు. అవును, బట్ తెలియదు, మాకే తెలియదు. తెలిస్తే తెలుసుకోవాలని మేము కూడా చేసుకున్నాం. ఓ ఇదా అని. ఇప్పుడు ఇది డెవిల్ కాకుండా ఇంకేమైనా సైన్ చేశారు, ఏమన్నా ఉన్నాయా? ఇంకా లేదండి, జస్ట్ విన్నాను స్టోరీ, ఇంకా ఏం సైన్ చేయలేదు. ఓకే, సో నెక్స్ట్ ఆల్రెడీ చేసింది ఉన్నాయి ఒక 2 ఫిలిమ్స్. రాజు యాదవ్ గెటప్ సీన్ గారి, అది అప్పుడు కమిటీ, అది 4 years అవుతుంది. అది డీల్ అయింది అది అంటే డ్యూ టు ఈ కరోనా ఇది వల్ల కొద్దిగా పాస్ అయ్యి, కరోనా ముందు స్టార్ట్ చేసి ఒక బ్రేక్ వచ్చి మళ్ళీ అది ఇచ్చేయడం ఒక టైం పట్టింది. కమిట్మెంట్స్ బిజీ ఇది వల్ల మెల్లింగ్ తర్వాత ఒక ఇది అయిపోయి, అది బిజీ డేట్స్ వల్ల తెలియదు దానికి ఇష్యూ ఏంటో. బట్ డన్ అయితే ఫిల్మ్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా స్కోర్ చేయాలి దానికి. అవునా? ఇప్పుడు నెక్స్ట్ దీని తర్వాత అది ఒక స్కోర్ ఉంది. డెవిల్ తర్వాత రాజు యాదవ్ ఉంది. ఇంకా రిలీజ్ అయ్యే సినిమా ద 100 అని ఒకటి ఉంది. అవన్నీ తెలుగుదే అండి. ఓకే, అది మన ఈ బ్రేక్, ఈ కరోనా ఈ టైప్ పీరియడ్ లో చేసిన ఫిలిం అది కూడా. సో అది సిరీస్ కూడా ఏమైనా చేస్తున్నారా? ఏం లేదు, సిరీస్ ఏం చేయలేదు. అది రిలీజ్ ఉంది. రాఘవ్ ఓంకార్ అని డైరెక్టర్ది, శశిధర్ అంటారు. 100 డైరెక్టర్. అది చాలా బాగా వచ్చింది. సాగర్ హీరో. ఓకే, సో అది రెడీ అయిపోయింది, రిలీజ్ అవ్వాలి అది. ఆ ఫిలిం సాగర్ అంటే ఏ సాగర్? మన సాగర్ మొగలి రేకులు, షాదీ ముబారక్. ఓకే, సాగర్ గారిది. అది చాలా బాగుంటుంది ఆ మూవీ. థ్రిల్లింగ్, మంచి కథ, చాలా బాగా. సో ఇవన్నీ యాక్చువల్గా యానిమల్ కంటే ముందు చేసిన సినిమాల కింద లెక్క. అవునండి, అంతే. ఆ 4 years ఆ పీరియడ్ లో అలాంటి చిన్న సినిమాలు వస్తే చేస్తారా మీరు? ఖచ్చితంగా అండి. నేను మంచి కథ ఇది డెఫినెట్గా అన్ని. ఇప్పుడు రేంజ్ పెరిగింది కదా. అలా ఏం లేదు సార్, లైక్ మనకి ఇది కన్వీనియంట్గా ఇది మనం ఇదిగా ఉంటే లైక్ ద ఫ్లోలో ఇది. ఇప్పుడు అర్జున్ రెడ్డి కాలం, ఎందుకంటే వాళ్ళు మన బేస్ చేసి మన నమ్మి వస్తున్నారు కదా సార్ డైరెక్టర్ అనే.
సో ఇది బట్టి మనకి కొద్దిగా కథ బాగుందంటే చెప్తాను, నాకు టైమింగ్ ఇలా ఉంటుంది, ఓకేనా మీకు కొద్దిగా రెస్ట్రిక్షన్ ఇలాగా ఈ ఫిల్మ్ చేస్తాను ఇది అంటే వాళ్ళు ఓకే అనుకుంటే చేయడం. ఎందుకంటే ఇప్పుడు అర్జున్ రెడ్డి ఒక చిన్న సినిమా సార్, బట్ అది ఇంత అప్పటికి తెలీదు ఇంత ఇదే. సో అలాగే ఏ ఫిల్మ్ మనకి ఇదవుతుందో తెలియదు. దేన్ని చిన్న సినిమాని కూడా చిన్న చూపు చూడరు మీరు, అస్సలు లేదు. అదే ఫేమ్ వచ్చింది, కొంతమంది ఉంటది కదా మళ్ళీ దానికంటే పెద్ద సినిమాలు కోసం చూస్తారు, అవి ఒప్పుకుంటారు, వీటిని పక్క పెడుతూ ఉంటారు. నాకైతే అది లేదు సార్, ఎందుకంటే కథ డైరెక్టర్ డిపెండ్ అయి ఉంటుంది, ఆయన తీసే విధానం. ఇప్పుడు అదే అర్జున్ రెడ్డి యానిమల్ లాగా సంథింగ్ ఏదైనా కొత్తగా వస్తే అది ఇంకా ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది కదా సార్ మనకి. మీకు చేసేటప్పుడే అది తెలిసిపోతుంది కదా అది. అవునండి, దాని ఫేట్ ఎలా ఉండబోతుంది, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది. అని మనం చేసిన తర్వాత మనకి వన్స్ వాళ్ళు షూట్ చేసిన తర్వాత రష్ చూపిస్తారు కదా, అప్పుడు తెలిసిపోద్ది యా వాట్ ఇది అనేది. అంతదాకా మనకి తెలియదు యాక్చువల్లీ, సీన్స్ ఇది ఉంటుంది అప్పుడు మనకి తెలుసు. ఎవరైనా సరే, ఎవరికైనా ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్కి ఎవరికైనా సరే ఆ టైంలో తెలుస్తుంది. లైక్ దాని ముందు వరకు లైక్ సీన్స్ షార్ట్స్ అని చెప్తారు, బట్ కంప్లీట్ చూసేటప్పుడు అర్థమవుతుంది. తెలుగు మ్యూజిక్ డైరెక్టర్స్ ఇప్పుడున్న వాళ్ళు ఎవరన్నా మీకు కొంచెం సన్నిహితంగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఇప్పుడు సన్నిహితంగా అంటే దేవి గారు, తమన్ గారు అంటే అప్పుడప్పుడు మీట్ అవుతాం. అంటే వాళ్ళు బిజీ, ఎప్పుడైనా ఎయిర్పోర్ట్లో మీట్ అవుతుంటారా? ఎయిర్పోర్ట్లో ఏదైనా ఇదైతే కలుస్తాను. వాళ్ళంతా ఇన్స్పిరేషన్ కదా, లైక్ చిన్నప్పటి నుంచి. సో వాళ్ళు మీట్ అవుతే వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు, బాగా చేయరా బాగా చేయ అంటారు. ఓకే ఓకే మీ గురించి తెలుసా? తెలుసు, నాన్నగారు కూడా పరిచయం, అది చిన్నప్పటి నుంచి తెలుసు. డిఎస్పి గారు అంతా ఒక ఫ్యామిలీ కదా సార్ మేమంతా. మాకు థియేటర్లోనే ఉండేవాళ్ళం, అక్కడే చూసేవాళ్ళం. మణి గారు అందరు, కీరవాణి గారికి అంతా జీలోనే చేసేవారు, ఏవిఎం జీ థియేటర్లో. చిన్నప్పుడు తిరుపతి లడ్డు అని పిలిచేవారు నాకు చిన్నప్పుడు. ఎప్పుడు ఇట్లా ఉండేవాళ్ళే, అంత అలా ఉండేవాడిని. బాలు గారు అందరు, అదో ఆ టైం వేరు సార్ యాక్చువల్లీ. తెలుగు సినిమా ఇప్పుడే ఇంకా ఎవరిని అంటే చూడలేకపోతున్నాము, ఈ బిజీలో కాదు, అందరూ ఒక్కొక్క వాళ్ళ ప్లేసెస్ లో వర్క్ చేయడం అదే అయిపోయింది. ఒకప్పుడైతే అందరు కూర్చొని ఒకే దగ్గర ప్రోగ్రామింగ్ చేసేవాళ్ళం, కలిసేవాళ్ళం స్టూడియోస్ లో, మాట్లాడుకునే వాళ్ళం. ఇప్పుడు అవన్నీ లేకుండా అయిపోయింది, అది వీఆర్ మిస్సింగ్ యాక్చువల్లీ. కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుంది, అలా వర్క్ చేసి వచ్చాం కాబట్టి మాకు కొద్దిగా అది మిస్ అవుతున్నామనే ఫీల్ ఉంటుంది. బట్ ఇప్పుడు వచ్చిన వాళ్ళకి మేబీ వాళ్ళకి అది లేదు, ఉండకపోవచ్చు. ఈ జనరేషన్ ఇప్పుడు వచ్చే యంగ్స్టర్స్ మేము ఆ ట్రాన్సిషన్ వచ్చేటప్పుడు మాకు అది డెఫినెట్గా ఉంటుంది. అందుకని ఎప్పుడైనా ఒక ఫుల్ ఆర్కెస్ట్రా వేసేటప్పుడు హ్యాపీగా జాలీగా ఈ వైలిన్ సెక్షన్స్, ఈ బ్రాస్ వీలేసుడు ఇంకా హడావుడిగా ఉంటుంది. ఇంకా ఒకటి కామెడీలా పాత విషయాలు అది ఇది చాలా బాగుంటుంది. వీళ్ళు కాన్సర్ట్లు పెడుతూ ఉంటారు కదా వేరే చోట్లకి వెళ్ళేసి, అట్లా మీరు కూడా ప్లానింగ్ ఏమైనా చేస్తుంటారా? ఇప్పుడు అడుగుతున్నా సార్, లైక్ కాన్సర్ట్ అదే టీం ఉంది నాకు. నేను మా ఇంట్లోనే బ్యాండ్ రిథమ్ సెక్షన్ ఫుల్గా ఉంది. సో అలాగా వీ హ్యావ్ ఓన్ ఇది ఉంది చెన్నైలో, అందరూ ఉన్న టీమ్. చూడాలి, ఎవరైనా మనకి ఆపర్చునిటీ ఇస్తే డెఫినెట్గా చేద్దామని. తెలుగు సినిమా సంగీతాన్ని ఆస్కార్ స్థాయి దాకా తీసుకెళ్లిన కీరవాణి గారి మీద మీ మీద ఒపీనియన్ ఏంటి? ఆయన కీరవాణి గారు లైక్ నాకేం చెప్పాలంటే ఆయన ఒక పెదనాన్నలాగా, అంటే ఒక ఫ్యామిలీ లాగా. లైక్ మేము చిన్నప్పటి నుంచి ఆయన చూసి నేర్చుకున్నాం, గురువు ఎవ్రీథింగ్ కీరవాణి గారికి. సో ఆయన ఇన్స్పిరేషన్. ఇప్పుడు కూడా మేము స్కోర్ చేసేటప్పుడు అంతా ఆయన ఇన్స్పైర్ అయ్యి ఆయన ఎలా చేశారు, ఆ ఇదిలో చెయ్యాలి అనే ఒక ఇది. నాకు కీరవాణి గారితో ప్రత్యేకించి చెప్పాలంటే, నేను అర్జున్ రెడ్డి చేసిన తర్వాత ఆయన ఫస్ట్ పర్సన్ అండి. లైక్ కీరవాణి గారు సందీప్కి కాల్ చేసి ఎవరు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసింది ఎవరు అని అడిగారంట. అడిగి ఆయన సార్ ఏమో ఇలాగా చెప్తే ఇస్తే నాకు మెసేజ్ చేశారు సార్. అది ఇంకా నాకు అంటే నాకు జీవితం అంటే మీరు చేసింది లక్ష్మీనారాయణ గారు అబ్బాయి అనే విషయం తెలియదు ఆయనకి. తెలీదు, అంతే తెలీదు. నాకు మెసేజ్ పంపించారు, తర్వాత తెలుసుకున్నారు. తెలుసుకొని విజేత ఆడియో లాంచ్లో అది చిన్న సంఘటన జరిగింది. ఏంటంటే
ఆడియో లాంచ్ స్టార్ట్ అయిపోయింది. మేము ముందే వచ్చాం, ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ వచ్చాం. మాకు లోపల పంపించట్లే. సార్ నేను మ్యూజిక్ డైరెక్టర్ అంటే నమ్మట్లేదు. ఎవరు నేను లోకేష్ సింగర్, అందులో ఒక పాట పాడాడు లోకేష్, ఇద్దరు ఉన్నాము, ఇంకో ఎవరో ఫ్రెండ్ ఉన్నారు. పంపించట్లే, అటు పోతున్నాం ఇటు పోతున్నాం, ఇంకెవరైనా కనబడతారు అసలు మ్యూజిక్ డైరెక్టర్ అంటే నమ్మట్లే. ఫోన్ రీచ్ అవ్వట్లేదు. సరే ఈయన సింగర్, ఈయనైనా పంపించండి లోపల అంటే అబ్బే అస్సలు నో అని తోసేస్తున్నాడు ఆయన. బౌన్సర్లు వాళ్ళకి తెలియదు కదండి అవి. సో అలాగ ఉండేటప్పుడు లైక్ సరే అని చెప్పి ఒక ఏడిఏమో అలా తిరుగుతున్నాడు అటు పక్క. క్యాకేస్తే సార్ మీరేంటి ఇక్కడ ఉన్నారా అంటే, సార్ లేదండి చాలాసేపు నుంచి ట్రై చేస్తున్నాం లోపల రావడానికి, ఎవరు వదలట్లేదు. మ్యూజిక్ డైరెక్టర్ అయ్యా వదలండి అది అంటే తనే అని ఆయన పిలుచుకెళ్ళిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. సెకండ్ ఇంకో గేట్ ఉంటుంది, అక్కడ ఆపేశారు మళ్ళీ. ఆయన వదలట్లేదు. ఏమండి ఆ టైంలో మా సింగర్ని ఆయన తోసేశాడు. నాకు చాలా కోపం వచ్చింది, పడిపోయాడు లోకేష్ అయితే. నేనైతే అది షర్ట్ పట్టుకొని అంటే అప్పుడు రాకేష్ చేసి ఆ డైరెక్టర్ చూసి ఏంటి రామే అంటే, పద ఏంటి ఇంత లేట్, లేదు చాలాసేపు అయింది వచ్చి మాకు లోపల వదిలేటంటే, సరే లోపల వచ్చి అప్పుడు అనురాగ్ కుల్కర్ని ఒక సాంగ్ పెర్ఫామ్ చేశారు లోకేష్. సరే పెర్ఫార్మెన్స్ అయితే వీళ్ళు చేస్తే చాలు, మన వెళ్ళకపోయినా పర్లేదని సరే అని అలాగా ఒక మూలలో నుంచొని ఉంటే, ఫస్ట్ కీరవాణి గారే అండి పైకెక్కి మాట్లాడేటప్పుడు అంటే నా గురించి చెప్పారు. నాకు రామి అంటే ఎవరు అని చెప్పి తెలుసా మీకు అని చెప్పి, అర్జున్ రెడ్డి మీరు సినిమా చూశారు కదా, నాకు ఎంతో ఇష్టం ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఈయన. రామి అంటే లక్ష్మణ్ గారు అబ్బాయి పలానా ఇలా అని చెప్పి నాకు ఎంతో ఇష్టం ఆ మ్యూజిక్, ఆ గ్యాప్స్ వదలడం కానీ ఇదని నా ఫుల్ నేమ్ చెప్పి రామి అని చెప్పి ఎవ్రీథింగ్ చెప్తే నాకు యాక్చువల్లీ నాకు టీయర్స్ కంట్లో నీళ్ళు వస్తున్నాయి. యాక్చువల్లీ ఆయన సార్ చెప్పిన తర్వాత రాజమౌళి గారు చెప్పారు, ఓకే ఏమయ్యా మ్యూజిక్ డైరెక్టర్ ఎక్కడ ఉన్నావు నువ్వు అది అంటే, సార్ ఇక్కడ సార్ అని చేసి సార్ నీ ఫంక్షన్ అయ్యా నువ్వేంటయ్యా ఎక్కడో ఉన్నావు. సో హీస్ రామి, హర్షవర్ధన్ రామేశ్వర్ తనే అని చెప్పి అదే ఫస్ట్ పరిచయం ఐ థింక్ ఆడియన్స్ నేనే అని. సో అది చాలా అని అనిపించింది ఆ టైంలో. ఒక ఆస్కార్ అదే మీరు అంటున్నారు ఇప్పుడు ఆస్కార్ అని, మాకైతే కీరవాణి గారు అంటే ఎప్పుడో ఆయన. అంటే మీ సినిమా ఫంక్షన్ లో మీకు అలాంటి అవమానం జరిగింది అనమాట, లోపలికి పోనీయకుండా. అంటే వాళ్ళకి తెలియదు అంటే చిన్న ఇది ఒక కామెడీగా అందరు చెప్తే అంటారు అవునా అంటారు. సో అలా మిమ్మల్ని ప్రజలకి సభికులకి పరిచయం చేశారనమాట. అదే అన్నదమ్ములు ఇద్దరు పరిచయం చేయడం నాకైతే ఆ రోజంతా ఇంకా ఇది